మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎక్సర్సైజ్ 2.5 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో సెకండ్ క్వశ్చన్ ఉంది, చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 2.4 ఎక్సర్సైజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు 2.5 నుండి చూద్దాం. దాంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ నంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4 అన్నాడు. ఇక్కడ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాము. సో ఎక్స్ అనుకున్న తర్వాత దాంట్లో 1/3 తీసుకోవాలి, నెక్స్ట్ 1/5 తీసుకోవాలి. తీసుకొని 1/3 అనేది 1/5 కంటే ఎక్సీడ్ అన్నాడు. ఎక్సీడ్ అంటే ఎంత? ఎక్సీడ్ అంటే ఎలా తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి, మోర్. అంటే 1/3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అనమాట. సో దాని నుంచి ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి. First, let the number be x. Say. So, అప్పుడు 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది? 1/3 ఆఫ్ ఏ నెంబర్ is equal to 1/3 x. That equal x by 3. Next, 1/5 of number. 1/5 of a number. అంటే 1/5 ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్ ఎక్స్ బై 5. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? 1/3 అంటే ఎక్స్ బై 3 అనేది ఎక్స్ బై 5 ప్లస్ 4 అనమాట. 1/5 ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 5 ప్లస్ 4 అని తీసుకోవాలి. సో దానిలో నుంచి ఎక్స్ బై 3 అలానే ఉంచి ఎక్స్ బై 5ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వద్దాము. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ బై 5 ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ బై 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 3 ఇంటూ 5 అంటే 15 అవుతుంది. సో 15 దీన్నేమో 5తో మల్టిప్లై చేయాలి, దీన్నేమో 3తో మల్టిప్లై చేయాలి. అంటే 5x మైనస్ 3x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో 5x మైనస్ 3x అంటే 2x బై 15 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ ఈ 15 ఇటు సైడ్ తీసుకొద్దాం, క్రాస్ మల్టిప్లై. ఇటు వస్తే ఇంటూ అవుతుంది కదా, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4. సో 15 4 ఎంత? 60. 2x ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60. ఇక్కడ ఇంటూ 2 ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 60 బై 2 అంటే 2 1s 2 30s అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30. సో ద రిక్వైర్డ్ నంబర్ ఈజ్ number is 30. ఓకేనా? సో ఆ నంబర్ వచ్చేసి 30. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఫైండ్ ద ఇంటీజర్స్ అన్నాడు. ఒక 2 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఆ రెండింటిని డివైడ్ చేస్తే కోషియంట్ అనేది 4కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అయితే ఆ ఇంటీజర్స్ ఏంటనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దాంట్లో హింట్ ఏమి ఇచ్చాడంటే ఒక నెంబర్ని ఎక్స్ అనుకోమన్నాడు. సో నెక్స్ట్ అదర్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 36 అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ తీసుకొని దాని నుండి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా? సో ఒకసారి చూడండి. లెట్ ద 2 పాజిటివ్ ఇంటీజర్స్ బి ఎక్స్, అనదర్ వన్ ఈజ్ ఎక్స్ మైనస్ 36. వాళ్ళే ఇచ్చారు హింట్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇఫ్ వన్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై సెకండ్ వన్, దెన్ ద కోషియంట్ ఈజ్ 4. ద కోషియంట్ 4 అంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి కోషియంట్ అనేది 4 వస్తుంది, అంటే ఆన్సర్ అనేది 4 వస్తుంది అనమాట. అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఈ ఎక్స్ మైనస్ 36ని ఇటు సైడ్ తీసుకెళ్దాము. అంటే ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 36 అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్, 4x మైనస్ 36 ఇంటూ 4. 36ని 4తో మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? 4 6 24, 4 6 24, 4 3 12 ప్లస్ 2 14 అంటే 144.
ఓకేనా. సో నెక్స్ట్ ఈ -144ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము, ఎక్స్ని రైట్ సైడ్ తీసుకొద్దాం. సో -144 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +144 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4x అలానే ఉంచి ఈ +xని ఇటు సైడ్ తీసుకొస్తే -x. ఓకేనా. అంటే ఇప్పుడు 4x - x అంటే 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 144. ఓకేనా. 3x ఈజ్ ఈక్వల్ టు 144. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 144. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 144/3 అంటే 3 4s 12, 2 4, 3 8s 28. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 48. సో ఒక నెంబర్ వచ్చేసి 48. ఇంకొక నెంబర్ ఏంటి x - 36 కదా, అంటే 48 - 36. 48 - 36 అంటే 8 - 6 అంటే 2, 4 - 3 అంటే 1 అంటే 12. అంటే ద రిక్వైర్డ్ 2 positive integers or first one is 48, another one is 12. Okay na, 48, 12. So next question చూడండి. The numerator of a fraction is 4 less than the denominator if 1 is added to both its numerator and denominator. Okay na, so it becomes 1/2. It becomes 1/2. సో ఫైండ్ ద ఫ్రాక్షన్ అన్నాడు. ఆ ఫ్రాక్షన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది 4 తక్కువ ఉంటుంది అన్నాడు. సో ఆ రెండింటికి కూడా మనం 1ని యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, 1/2కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో అయితే మనం ఆ ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ లెట్ ద డినామినేటర్ of a fraction be x. ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్ కదా, అంటే 4 లెస్ దాన్ ద డినామినేటర్ అంటే ఏమవుతుంది న్యూమరేటర్ x - 4 అవుతుంది, అంతే కదా, x - 4. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుందిగా ఫ్రాక్షన్, అంటే x - 4/x, అంతే కదా. న్యూమరేటర్ వచ్చి x - 4, డినామినేటర్ వచ్చేసి x అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటికి కూడా 1ని యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, 1/2కి ఈక్వల్ అవుతుంది అన్నాడు కదా. అంటే ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ its numerator and denominator, it becomes 1/2. అంటే అప్పుడు ఎలా తీసుకుంటాం, x - 4 + 1/x + 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, x - 4 + 1 అంటే ఇది x - 3 అవుతుంది. x - 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 1 × x + 1. ఓకే. సో 2 × x 2x - 2 × 3 6 ఈజ్ ఈక్వల్ టు x + 1. సో నెక్స్ట్ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొని వద్దాం, లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది 2x, ఈ ప్లస్ x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అలానే రాసి ఈ -6ని మనము రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది +6 అవుతుంది. అంటే 2x - x అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 + 6 అంటే 7. x అనేది ఏమనుకున్నాం డినామినేటర్. సో డినామినేటర్ అనేది ఎంత వచ్చింది 7 వచ్చింది. సో అప్పుడు న్యూమరేటర్ ఏమనుకున్నాం, న్యూమరేటర్ x - 4 కదా. సో x - 4 అంటే 7 - 4, 7 - 4 అంటే 3. అంటే దేర్ఫోర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే 3/7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫ్రాక్షన్ వచ్చేసి 3/7. సో దీంతో 4th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.